ఏంటి పద్మావతి, వెంకీ అన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అది నాకు అర్థం కావట్లేదండి. నాకెందుకు బాసే గెలుస్తాడనిపిస్తుందమ్మా. అవునా? ఒకసారి అటు చూడు. అసలు బావకి పోటు వేసేలా ఎవరైనా ఉన్నారా? అందరూ ఆ భద్రాన్ని గెలిపించేలా ఉన్నారు. లేదు పద్దమ్మా, నువ్వు చూస్తూ ఉండు. మన అంచనాలు తలకిందులు చేస్తూ బాసే గెలుస్తాడు. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అబ్బి గెలవడానికి వీల్లేదు. అయ్యో అఖిలమ్మ, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఆ వెంకీ గెలిచే అవకాశమే లేదు. వర్కర్స్ భార్యలు దగ్గరుండి మన గుర్తుకే ఓటేయిస్తున్నారు. నేనక్కడ దగ్గరే ఉండి అన్నీ కనుక్కునొస్తున్నాను. అలా జరిగితే మంచిదే బావుగారు. కానీ వాడు చివర్లో ఒక నవ్వు నవ్వినాడు. ఆడే నాకు డౌట్ వస్తా ఉండాది. అఖిలమ్మ, నువ్వేం డౌట్ పెట్టుకోకు. ఇగో ఈ రోజు మన భద్రం గెలుపు పక్కా. అవును మమ్మీ, నిన్న మనం పెట్టిన మీటింగ్ మనకి చాలా ప్లస్ అయింది. అదీ కాక ఇప్పుడు పెదనాన్న చెప్పినట్టు వర్కర్స్ భార్యల సపోర్ట్ కూడా మనకుంది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆ పకోడీ మీద గెలిచేది మనమే. కానీ అమ్మీ, ఆ వెంకీని తక్కువ అంచనా వేయకూడదు. లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి చేసి ఆ అబ్బే గెలవాలని చూస్తాడు. అంత ఈజీగా ఏం ఓడిపోడు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నానమ్మా. ఇగో చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశాను. ఏం చేసావు పెదనాన్న? కొంతమంది మన మనుషుల్ని వర్కర్స్ గెటప్లో వర్కర్స్లో కలిపేశానమ్మా. కాబట్టి ఆ వెంకీకి వర్కర్స్ కొంతమంది ఓట్లేసినా గెలిచేది మాత్రం మన భద్రమే. మావయ్య నువ్వు సూపర్. ఏంటి సూపరు? ఇది మోసం కదా పెదనాన్న? అలాంటివి చేయడం తప్పు. అబ్బా మ్యాగీ, పప్పుల గురించి ఆలోచించే టైం కాదమ్మా ఇది. ఇగో మనం గెలవకపోతే మన పరువు పోతుంది. ఏమో పెదనాన్న, నాకిదంతా కరెక్ట్ అనిపించట్లేదు. అమ్మా మ్యాగీ, మ్యాగీ ఏంటత్తయ్యా? ఏంటమ్మా అఖిలమ్మా, నేను చేస్తుంది తనని ఛాలెంజ్లో గెలిపించడానికే కదా. లేకపోతే ఈ తెంగరాతో కోట్లు పడతాయా? మయ్యా, యువర్ ఇన్సల్టింగ్ మీ. ఏ నువ్వు నోర్మై. బావుగారు, అది చిన్నపిల్ల. దాని మాటలు మీరేం పట్టించుకోమాకండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ వెంకీ మాత్రం గెలవకూడదు. నా అమ్మి ఆ అబ్బితో వెళ్ళకూడదు. ఎప్పుడు నాతోనే ఉండాలా. తీసుకో.
ఎవరా నువ్వు? నిన్నెప్పుడు ఫ్యాక్టరీలో చూడలేదే. నేను ఈ ఫ్యాక్టరీ వర్కర్నే సార్. రేయ్, నువ్వు ఒక నిమిషం ఆగు. నువ్వు చెప్పు, వీడు ఫ్యాక్టరీ పర్సనా కాదా? అవును సార్, ఇతను ఫ్యాక్టరీ వర్కర్ కాదు. రేయ్, ఇట్రారా. ఇంకా ఎంతమంది ఉన్నారా ఇక్కడ? చెప్పండి, మర్యాదగా చెప్పండి, బయటికి రండి. ఎంతమంది ఉన్నారో? భయ్యా, వీడు కూడా దొంగోటేయడానికి వచ్చాడు. వీడు మన ఫ్యాక్టరీ వర్కర్ కాదు. ఎవర్రా మీరు? ఎవరు మీరు? భయ్యా, అయ్యో రిషి గారు. వాళ్ళని పట్టుకోండి. అయ్యో రక్తం రక్తం కారుతుందండి. ఏయ్, ఆపండి ఆపండి. ఏంది ఏంది ఇదంతా? ఏందబ్బి ఇది? ఓడిపోతుండావని గొడవ చేస్తా ఉండావా? ఓట్లు వేయట్లేదని వర్కర్స్నే కొడతావా? ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? ఓట్లు వేయడానికి అసలు వాళ్ళు మన వర్కర్సే కాదు. అలాంటి వాళ్ళు వర్కర్స్ యూనిఫామ్ వేసుకుని మన ఫ్యాక్టరీ లోపలికి ఎలా వచ్చారు? అవును మేడం, వాళ్ళు అసలు వర్కర్సే కాదు. మీరు ఎవరని అడిగినందుకే నన్ను కొట్టారు మేడం. ఇంత ధైర్యంగా లోపలికి వచ్చారంటే ఖచ్చితంగా వీళ్ళు మీ మనుషులే. మీరే వాళ్ళని రెగ్గించేయడానికి పిలిపించారు. ఏంటి ఇదో కొత్త నాటకమా? వర్కర్స్ అందరూ మా వైపు ఉన్నారు. గెలిచేది మేమని మాకు తెలుసు. అలాంటప్పుడు ఇలా చేయాల్సిన పని మాకేంటి? అదే నేను అడుగుతున్నాను. గెలిచేది మీరే అని నమ్మకం ఉంటే ఇలా ఎందుకు చేయడం?